హలో అండ్ నమస్తే ఎవ్రీవన్. నేను మీ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? ఇమోషనల్గా, స్ట్రాంగ్గా, స్టేబుల్గా, మెచ్యూర్డ్గా ఎదుగుతున్నారా? మీకు స్క్రీన్ మీద 2 ఫోటోలు కనపడతాయి. ఒకటి పచ్చి అరటిపండు, ఇంకొకటి పండిన అరటిపండు కదా. ఒకటి పచ్చిది, ఒకటి పండింది. మీరు ఈ రెండిట్లో ఏది తినడానికి ఇష్టపడతారు? కశ్యప్ నాకు అసలు అరటిపండే ఇష్టం లేదురా అనేవాళ్ళు కూడా ఉంటారు. ఒకవేళ మీకు తినాల్సి వస్తే ఈ రెండిట్లో ఏది ఇష్టపడతారు తినడానికి? ఆబ్వియస్లీ పండిందే తింటాం కదండి. పచ్చిది ఎవరు తినంగా కశ్యప్ అది ఎందుకు ఈ అరటిపండు పచ్చి పండు ఎందుకు ఈ గొడవ ఎందుకు? ఎందుకంటే పండు పరిపక్వత చెందితే, మెచ్యూర్ అయితే దాని టేస్ట్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, దాని వాసన బ్రహ్మాండంగా ఉంటుంది, చూడటానికి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అలానే ఒక మనిషి ఇమోషనల్గా మెచ్యూర్డ్గా ఉంటే వాళ్ళ మాటలు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ డిసిజన్స్, వాళ్ళ రిలేషన్స్ చాలా అద్భుతంగా ఉంటాయండి. అయితే మన మధ్యలో కూడా ఇటువంటి పండని వ్యక్తులు ఉంటారు, పరిపక్వత చెందని వాళ్ళు ఉంటారు, మెచ్యూర్ అవ్వని వాళ్ళు ఉంటారు. ఆ మెచ్యూర్ అవ్వని వాళ్ళతో గనక మన జీవనం గనక రెగ్యులర్గా వాళ్ళతో కలవాల్సి ఉంటే, వాళ్ళతో రిలేషన్షిప్లో ఉంటే ఎలా ఉంటుందంటే రెయిన్బో లాగా ఉంటుందండి. రెయిన్బోలో 7 కలర్లు ఉంటాయి కదా, వాళ్ళు తేపకొక రంగు చూపిస్తుంటారు. చాలా కష్టంగా ఉంటుందండి. అయితే ఈ వీడియోలో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే కొన్ని కామన్ సినారియోస్ తీసుకుందాం. కొన్ని కామన్ సినారియోస్లో ఒక ఇమెచ్యూర్ పర్సన్ ఎలా బిహేవ్ చేస్తారు, ఒక మెచ్యూర్డ్ పర్సన్ ఎలా బిహేవ్ చేస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అది తెలుసుకుంటే ఏమవుతుందంటే అవతల వాళ్ళని అసెస్ చేయడం ఈజీ, వాళ్ళు మెచ్యూర్డా ఇమెచ్యూర్డా అనేది దాని ప్రకారం మనం డిసైడ్ అవ్వచ్చు వాళ్ళతో ఎలా ఉండాలనేది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనలో మెచ్యూరిటీ ఎంత ఉంది తెలుసుకోవాలి కదా. మనలో ఎంత మెచ్యూరిటీ అన్నది తెలుసుకోవాలి అన్నది గనక మీకు అర్థమైతే మీరు ఒక స్టెప్పు ముందుకేసినట్టే లెక్కండి, లేకపోతే ఇమ్మెచ్యూరిటీలో కూరుకుపోతున్నట్లు లెక్క. సో ఈ వీడియోలో ఆ డిఫరెన్సెస్ తెలుసుకుందాం. కంటెంట్లోకి వెళ్ళే ముందు అప్కమింగ్ ప్రోగ్రామ్స్ మే 23వ తారీఖు నుంచి 10 రోజులు ఇమోషనల్ మాస్టరీ అనే ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. 10 రోజులు ఉంటుందండి. డైలీ 1.5 hour ప్రోగ్రామ్ ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇమోషన్ గురించి, భయం, బాధ, కోపం, గిల్ట్, ఫ్రస్ట్రేషన్, డిసప్పాయింట్మెంట్, ఇటువంటివి 10 మోస్ట్ ఛాలెంజింగ్ ఇమోషన్స్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇమోషన్ ఎలా హ్యాండిల్ చేయాలనే స్ట్రాటజీస్ నేర్పించే ప్రోగ్రామ్ ఇమోషనల్ మాస్టరీ. 10 days ఉంటుంది, ఆన్లైన్లో ఉంటుంది. అతి తక్కువ ప్రైజ్కి అండి, చాలా తక్కువ ప్రైజ్కి ఆఫర్ చేయటం జరుగుతుంది. గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ, వెరీ లిమిటెడ్ సీట్స్. జూన్ ఎండింగ్లో అన్షేకబుల్ రానే వచ్చింది. అన్షేకబుల్గా ఎదిగితే అన్స్టాపబుల్గా ఎదుగుతాం కాబట్టి బీ అన్షేకబుల్ జూన్ ఎండింగ్లో ఉంటుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్. ఫస్ట్ సినారియో, యాజ్ ఎ హ్యూమన్ నేచర్ మనం ఇంకొకళ్ళకి ప్రూవ్ చేయాలన్న ధోరణిలో ఉంటాం, రైట్? అయితే ఇక్కడే మెచ్యూరిటీకి ఇమ్మెచ్యూరిటీకి తేడా తెలుస్తుందండి. ఇమ్మెచ్యూర్డ్గా ఉన్న వ్యక్తి ప్రతి ఒక్కళ్ళకి ప్రూవ్ చేయడానికి వెళ్తుంటారు. అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే, నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తాను మీకు. ఒక సింహం అనుకోండి, ఒక ఇమ్మెచ్యూర్డ్ సింహం పోతోంది, అడవిలో పోతుంటే ఒక కుక్క వచ్చి నువ్వు సింహం కాదు, వేస్ట్ గాడివి అనగానే ఇప్పుడు ఏదో పని మీద పోయే సింహం ఒక నిమిషం ఆగి ఆ కుక్క దగ్గర కూర్చొని కుక్క నేను సింహాన్నే, ఇది నా ఆధార్ కార్డు చూడు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేసి ఒక అర్ధగంట టైం వేస్ట్ చేసి మళ్ళీ ఇంకొంచెం ముందుకు పోయేటప్పటికి ఇంకొక ఏనుగో ఇంకేదో జంతువు వచ్చి నువ్వు సింహం కాదు, నువ్వు వేస్ట్ గాడివి అనగానే మళ్ళీ కూర్చొని ఏనుగు ఇందాకే నేను ఒక్కొక్కకి చెప్పా, అది కూడా ఇంతే భ్రమ చెందింది, నేను సింహాన్ని, ఇదిగో నా ఆధార్ కార్డు, ఇదిగో నా పాస్పోర్ట్, ఇగో చూడు నేను సింహాన్ని.
కశ్యప్ అలా ప్రతి ఒక్కళ్ళకి ప్రూవ్ చేస్తే ఇమ్మెచ్యూరిటీ ఎందుకు అవుతుంది? అలా చెయ్యటం వల్ల కలిగే నష్టం ఏంటంటే 3 పోతాయండి. ఒకటి టైం, ఎనర్జీ, మనీ. మెచ్యూర్డ్గా ఉన్న వాళ్ళకి ఈ మూడింటిని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది. మెచ్యూరిటీకి ఇమ్మెచ్యూరిటీకి మేజర్ డిఫరెన్స్ ఈ మూడిటి ఇన్వెస్ట్మెంట్. టైం, వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ మనీ ఎక్కడ, ఎప్పుడు, ఎవరి మీద అనేది వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. మెచ్యూర్డ్గా ఉన్నవాళ్ళు మెచ్యూరిటీకి సైన్ ఏంటంటే వాళ్ళు ప్రూవ్ చేస్తారండి, నేను చెయ్యరు అనట్లా, కానీ సెలెక్ట్ చేసుకుంటారు ఎవరికి ప్రూవ్ చేయాలి, ఎవరికి ప్రూవ్ చెయ్యక్కర్లేదు. కానీ ఇమ్మెచ్యూర్డ్గా ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళని ఎంతమంది అయితే కామెంట్ చేస్తారో, ఎంతమంది అయితే క్రిటిసైజ్ చేస్తారో, ఎంతమంది అయితే చులకన చేసి మాట్లాడతారో, అవహేళన చేస్తారో వాళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళని గుర్తు పెట్టుకొని ప్రూవ్ చేయటానికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకుంటారు. ఇంకొకటి ఏంటో తెలుసా అండి, ఈ ప్రూవింగ్ దగ్గర నుంచే ఇంకొంచెం డెప్త్లోకి వెళ్తే రివెంజ్ మెంటాలిటీలోకి వెళ్ళిపోతుంటారు వాళ్ళు. సో ఇమ్మెచ్యూర్డ్ అండ్ మెచ్యూర్డ్. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఎవరికి ప్రూవ్ చేయాలి అనేది క్లారిటీ ఉంటుంది. సెకండ్ సందర్భం ఏంటంటే ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సందర్భంలో మనం అనుకున్నట్టుగా జరగకపోవటం వల్ల కొంచెం లో అవుతాం, డౌన్ అవుతుంటాం కదా. మెచ్యూర్డ్గా ఉన్న వాళ్ళు లో అవుతారు, ఇమ్మెచ్యూర్డ్గా ఉన్న వాళ్ళు లో అవుతారు. డిఫరెన్స్ ఏంటంటే ఆ లో అయినప్పుడు ఎలా రెస్పాండ్ అవుతున్నాం, ఆ లో ఫీలింగ్ వచ్చినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ అవుతున్నాం అనే దాని మీద ఇద్దరి మధ్య తారతమ్యాలు ఉంటాయండి. ఇమ్మెచ్యూర్డ్గా ఉన్న వాళ్ళు ఫస్ట్ వాళ్ళు చేసే తప్పు ఏంటంటే వాళ్ళకు ఒక సమస్య వచ్చిందని కానీ, లేకపోతే వాళ్ళు లోగా ఫీల్ అవుతున్నారని వాళ్ళు అసలు అంగీకరించరండి. వాళ్ళు చాలా డినయల్లో ఉంటారు. నాకేం కాలా, నేను మంచిగానే ఉన్నా, నాకేం నష్టం జరగలా, నేనేం తప్పు చేయాలా, నాకేమైంది, నా జీవితం బ్రహ్మాండంగా ఉంది, కష్టపట్టు అనుకుంటే బాగానే ఉంటుంది కదా. బాగోదండి, ఎందుకంటే నిజాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇప్పుడు మీకు ఒక రోగం వచ్చిందండి, కడుపులో ఏదో పెద్ద రోగం వచ్చింది, నాకేం రోగం రాలేదు అంటే ఊరుకుంటుందా? ఒక వారం 10 రోజులు ముదిరిపోతుందా పోదా? ఇది అంతే అండి, ఇమోషన్స్ పైలప్ అయిపోతాయి. మెచ్యూర్డ్గా ఉన్న వాళ్ళు లో అయితే వాళ్ళు దాన్ని అంగీకరిస్తారు. అవును, నేను ఇవాళ లోలో ఉన్నాను, నా ఇమోషన్స్ అంత ప్రాపర్గా లేవు, నేనంత హ్యాపీగా లేను, నేను కొంచెం నా మూడ్స్ కొంచెం స్వింగ్ అవుతున్నాయి అని చెప్పి వాళ్ళు అంగీకరిస్తారు. అంగీకరించటం వల్ల వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మెచ్యూర్డ్గా ఉన్న వాళ్ళు లో అయినప్పుడు ఎవరికి షేర్ చేసుకోవాలో ఎగ్జాక్ట్గా కరెక్ట్ పీపుల్తో వాళ్ళు షేర్ చేసుకోగలరు, ఎందుకంటే అటువంటి వాళ్ళని వాళ్ళు ఆల్రెడీ ఐడెంటిఫై చేసి పెట్టుకుంటారు. వేరేజ్ ఇమ్మెచ్యూర్డ్ పీపుల్ ఏంటంటే వాళ్ళకు ఒక బాధ వచ్చినప్పుడు, ఒక లో ఫీలింగ్ వచ్చినప్పుడు ఎవడికి పడితే వాళ్ళకి చెప్పుకుంటారు, ఎవడికి పడితే వాళ్ళకి. అంటే విలేజెస్లో ఇప్పుడంటే చాలా సిస్టమ్స్ వచ్చేసినాయి, అప్పట్లో అది కాదు కదండి. ఏమైనా అనౌన్స్మెంట్ చేయాలి అంటే ఒక వ్యక్తి వచ్చి డప్పు కొట్టుకుంటూ ఒక సెంటర్లో నించొని అనౌన్స్ చేసేవాడు. వీళ్ళ పని కూడా అదే, వీళ్ళ ఫేస్బుక్ల నిండా అదే గొడవ, ఇన్స్టాగ్రాముల నిండా అదే ఏడుపు, వాట్సాప్ స్టేటస్లో అంతే. నువ్వు లోగున్నావని ప్రపంచానికి మొత్తానికి తెలిస్తే కష్టం, నష్టం ఏంటి? అందరితో చెప్పుకుంటే తప్పేంటి? చెప్పుకుంటే తప్పేంటయా అంటే నిన్ను అర్థం చేసుకోలేనివాడు, నీ గురించి తెలియనివాడు దాన్ని చూసి నిన్ను అవహేళన చేస్తాడు. అసలే మనం ఇమ్మెచ్యూర్డ్, ఇష్టం వచ్చినట్టు మన జీవితం గురించి అవతల వాళ్ళకి చెప్పేశాం, మళ్ళీ చెప్పేసి వాళ్ళు హేళన చేశారని, వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారని మళ్ళీ ఇమోషనల్గా మనం ఇబ్బంది పడుతుంటాం. ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? షేర్ చేసుకోవద్దనట్లేదండి, మన ఇమోషన్స్ని మనం వ్యక్తపరచాలి. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా మనం లో అవ్వాలి కూడా, అది హ్యూమన్ నేచర్. అయితే మెచ్యూరిటీకి ఇమ్మెచ్యూరిటీకి తేడా ఎక్కడొస్తుందంటే ఎవరితో షేర్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు మీరు ఒకళ్ళతో షేర్ చేసుకున్నారు అండ్ హీఈస్ అ రాంగ్ పర్సన్ అనుకోండి, హీ ఆర్ షీ వాళ్ళు కరెక్ట్ పర్సన్ కాదు, వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వాలా, మనల్ని అర్థం చేసుకోవాలా, చికాకు పుడుతుంది. పోనీ అక్కడతో ఆగుతామా?
ఆ సైకిల్ కంటిన్యూ అవుతుంది. ఎందుకు కంటిన్యూ అవుతుంది? అరే నేను లోగున్నా, వీళ్ళకి నేను చెప్తే అర్థం కాలేదే, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారేమో అని చెప్పి ఎత్తుక్కుంటూ ప్రతిసారి రాంగ్ పర్సన్నే సెలెక్ట్ చేసుకుంటాం, మళ్ళీ హర్ట్ అవుతుంటాం, మళ్ళీ ఇంకొక పర్సన్ దగ్గరికి వెళ్తాం, మళ్ళీ షేర్ చేసుకుంటాం, వాళ్ళు అర్థం చేసుకోరు, మళ్ళీ తిరిగి హర్ట్ అవుతాం. సైకిల్ అర్థం అవుతుందా? ఇమ్మెచ్యూరిటీ నుంచి ఎప్పుడు బయటపడతామండి? మళ్ళీ చెప్తున్నా అండి, లోగా ఫీల్ అయినప్పుడు మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు దాన్ని అంగీకరించి, ఎస్ నేను ఇవాళ డౌన్ అయ్యాను, నా బ్యాటరీ తగ్గిపోయింది, నా ఛార్జింగ్ తగ్గిపోయింది ఇవాళ అని అంగీకరించి వాళ్ళ లైఫ్లో చాలా క్లోజ్డ్ సర్కిల్ కొంతమంది ఉంటారు. ఎవరి దగ్గరైతే అది షేర్ చేసుకుంటే అవమానం జరగదో, ఎవరి దగ్గరైతే షేర్ చేసుకుంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తారో, ఎవరి దగ్గర షేర్ చేసుకుంటే ఇమోషనల్ సపోర్ట్ దొరుకుతుందో, ఎవరి దగ్గర షేర్ చేసుకుంటే అడ్వాంటేజ్ తీసుకోకుండా మోరల్గా సపోర్ట్ ఇవ్వగలరో వాళ్ళ దగ్గర షేర్ చేసుకుంటారు, వాళ్ళతో షేర్ చేసుకుంటారు. బట్ ఇమ్మెచ్యూర్డ్ పీపుల్ ఎవడికి పడితే వాళ్ళకి ప్రపంచమంతా టామ్ చేసుకుంటారు. దానివల్ల రెస్పెక్ట్ కోల్పోతారండి. సో ఫస్ట్ వన్, ఎవరికి ప్రూవ్ చేయాలి. సెకండ్ వన్, ఎవరికి షేర్ చేయాలి. లో అయినప్పుడు వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు. థర్డ్ మేజర్ డిఫరెన్స్, డిసిజన్ మేకింగ్లో చాలా డిఫరెన్స్ వస్తుందండి. డిసిజన్ మేకింగ్లో ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే, మెచ్యూరిటీకి ఇమ్మెచ్యూరిటీకి తేడా ఎక్కడ వస్తుందంటే, మెచ్యూర్గా ఉన్న వాళ్ళు ఇమోషనలైజ్ డిసిజన్ తీసుకోరు. ఇమోషనలైజ్ డిసిజన్ తీసుకోవటం అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు ఆ సందర్భంలో అప్పటికప్పటికి టెంపరరీ సొల్యూషన్ గురించి వాళ్ళు ఆలోచించరండి, వాళ్ళు శాశ్వత పరిష్కారం గురించి ఆలోచిస్తారు. ఇమ్మీడియట్గా వాళ్ళు ఏదో హర్ట్ అయ్యారనో, ఇమోషనల్గా ఇబ్బంది కలిగిందనో, ఏదో లాస్ వచ్చిందనో, దెబ్బ తగిలిందనో, ఇమ్మీడియట్గా ఇన్స్టాంట్గా ఇప్పటికిప్పటికి నేను బయటపడిపోవాలి అని వాళ్ళ నిర్ణయాలు ఉండవండి. వాళ్ళు అవసరమైతే ఒక రోజు, ఒక వారం, ఒక నెల ఆ బాధ భరిస్తారు, ఆ ఇబ్బందిని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కంఫర్టబుల్గా లేకపోయినా సరే వాళ్ళు అంగీకరించి, వన్స్ మనం దీనికి సొల్యూషన్ ఎతికితే జీవితాంతం మళ్ళీ ఇబ్బంది ఉండకూడదు అన్న ధోరణిలో మెచ్యూరిటీ ఉన్న వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది, ఆలోచన విధానం ఉంటుంది. సో వాళ్ళ డిసిజన్ మేకింగ్ చాలా బాగుంటుంది. వెరాజ్ ఇమ్మెచ్యూరిటీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇమ్మీడియట్గా ఇన్స్టాంట్ అంటాం కదా, ఇన్స్టాంట్గా పెయిన్ నుంచి బయటపడిపోవాలి, ఇన్స్టాంట్గా నాకు ఈ బాధ నుంచి బయటపడాలి, ఇన్స్టాంట్గా నాకు సొల్యూషన్ కావాలి, ప్రస్తుతానికి గడిస్తే చాలు అనేది వాళ్ళ మెంటాలిటీ అండి. ప్రస్తుతం ఓన్లీ ఇవ్వాలే చూస్తారు, దూరం గురించి ఆలోచించరు. దానివల్ల జరిగే నష్టం ఏంటంటే, తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఆ తీసుకునే నిర్ణయం యొక్క రిపర్కర్షన్స్ ఎలా ఉంటాయి, వాటి ప్రభావం ఎలా ఉంటుంది, ఇదంతా వాళ్ళు ఎనలైజ్ చేయకపోవటం వల్ల రిలేషన్షిప్ పరంగా, బిజినెస్ పరంగా, ఫినాన్షియల్ పరంగా ఎంతో ఇబ్బందులు ఎదురవుతుంటాయి వాళ్ళకి. సో 3 మేజర్ ఏరియాస్. నంబర్ 1, ప్రూవ్ చేసుకోవాలి, ఎవరికి ప్రూవ్ చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నంబర్ 2, యాజ్ ఎ హ్యూమన్ నేచర్ లో అవుతాం, బట్ మెచ్యూర్డ్గా ఉన్న వాళ్ళు దాన్ని అంగీకరిస్తారు, ఇమ్మెచ్యూరిటీతో ఉన్న వాళ్ళు అంగీకరించరు. వీళ్ళు అంగీకరించారు కాబట్టి సెలెక్టివ్ పీపుల్కే షేర్ చేసుకుంటారు, వీళ్ళు ఎవరికి పడితే వాళ్ళకి షేర్ చేసుకొని రెస్పెక్ట్ని కోల్పోతారు. థర్డ్, టెంపరరీ సొల్యూషన్స్ కాకుండా పర్మనెంట్ సొల్యూషన్స్ కోసం మెచ్యూర్డ్గా ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు, ఇమ్మెచ్యూరిటీతో ఉన్నవాళ్ళు ఇన్స్టాంట్ సొల్యూషన్ కోసం వెళ్ళి కాన్స్టాంట్గా సఫర్ అవుతుంటారు. 3 క్వాలిటీస్ మీలో ఏమున్నాయి, మీరు ఎటువైపు ఉన్నారు, మెచ్యూర్డ్ వైపా ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నారా ఆలోచించండి. అయితే నేను స్టార్టింగ్లో అరటిపండు ఎగ్జాంపుల్ ఇచ్చా కదా, అరటిపండు పచ్చిది పండుగా మారటానికి కొంచెం మాగేయటం అంటే గడ్డిలో పెట్టి న్యాచురల్గా చేస్తే కొన్ని రోజులకు అది పండుతుందండి. అరటిపండు దానంతటా అది మెచ్యూర్డ్గా అవుతుంది. కానీ మనిషి ఎక్స్పీరియన్సెస్ ద్వారా టైం గడిస్తే అవుతారు అనుకోవటం కరెక్ట్ కాదండి. మీ మెచ్యూరిటీ మీ ఏజ్ మీద డిపెండ్ అయి ఉండదు, మీ మెచ్యూరిటీ మీ ఎక్స్పీరియన్సెస్ మీదే ఆధారపడి ఉండదు. మీకు ఏజ్ పెరిగినా సరే, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే,
ఒకటి ఎక్స్పీరియన్స్ అయినప్పుడు దాని నుంచి మీరు ఏం గ్రహించారు అనే దాని మీద మీ మెచ్యూరిటీ ఉంటుంది. మీకు 100 ఏళ్ళు వచ్చినా, కొన్ని వేల ఎక్స్పీరియన్స్లు మీకు ఎదురైనా సరే, వాటిలోంచి ఓన్లీ మీరు నెగిటివ్నే గ్రహిస్తే మీకు మెచ్యూరిటీ ఉంది అని చెప్పటం మాత్రం కష్టమే. కానీ తక్కువ వయసు అయినా సరే, వాళ్ళు చూసిన సందర్భాలలోంచి వాళ్ళు రియల్ లైఫ్ లెసన్స్ గనక నేర్చుకున్న వాళ్ళైతే, ఏజ్ తక్కువ ఉన్నా సరే వాళ్ళలో మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి.